ఎన్టీఆర్ చించేశాడని చెప్పచ్చు. ఎన్టీఆర్ గారు ఫైట్ కానీ డైలాగ్స్ కానీ సూపర్ అని చెప్పచ్చు. కేక అంతే, ఇంక మాటలు లేవు. ఎన్టీఆర్ తగ్గేదే లేదనమాట. సూపర్. ఒప్పుకో. ఏం లేదండి, కొత్తగానే ఉంది. సెకండ్ హాఫ్ కోసం కూడా వెయిట్ చేస్తుంది. రీచ్ అయింది. ప్రతిదీ హైలైట్ అనే చెప్పచ్చు అండి. ఎన్టీఆర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతిదీ హైలైట్. సూపర్ హిట్ మూవీ. పార్ట్ 2 లో చూపిస్తారేమో, ఇప్పుడైతే మాత్రం జస్ట్ ఏం లేదండి. ఏ మూవీనైతే మాకు అనిపించలేదు. మూవీ అయితే బాగుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్. ఎన్టీఆర్ గారికి ఇటువంటి మూవీస్ ఇంకా రావాలి. సెకండ్ హాఫ్ కూడా ఇంకా బాగుండాలని చెప్తారు. శివ గారు అయితే పార్ట్ 1 కూడా ఎట్లా హిట్ అయిందో పార్ట్ 2 కూడా అట్లానే హిట్ అయ్యేటట్టు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంకా బాగుంటుంది. అది ఇంకా మనం ఏం చేయలేమండి. వాళ్ళకి కావాలని చెప్తే మేమేం చేయలేము. 3 గంటలు లేదా నిజంగా లాగ్ లేదా? అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. అన్ని బాగున్నాయండి. ఏది బోర్ కొట్టలేదు. స్టార్టింగ్ నుంచి విజిల్స్, కేకలు, ఎండింగ్ వరకు అదే ఊపు ఉందన్నమాట. ఆడియన్స్ కూడా సూపర్ గా ఉంది. డైలాగ్స్ చెప్తారు ఎన్టీఆర్ అన్న మూవీ చూసారా? చూసామన్నా 2 సార్లు. 1:00 షో, 4:30 షో 2 కంప్లీట్ అయినాయి. రాణి కపూర్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఓన్లీ 15-20 మినిట్సే ఉంది. ఓకే, బట్ ఎన్టీఆర్ గారిది వన్ మ్యాన్ షో. లిటిల్ ట్విస్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. సెకండ్ హాఫ్ కూడా చూడాలని డెఫినెట్ గా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. డెఫినెట్ గా 100% బ్రేక్ చేసినారు ఆ సెంటిమెంట్ ని. ఫ్యాన్స్ గానీ ఎన్టీఆర్ గారి నటన గానీ డెఫినెట్ గా ఆస్కార్ నటుడు. ఈ సినిమాలో మరో లెవెల్ అని చెప్పొచ్చు. అనిరుద్ధ్ గారిని రెగ్యులర్ గా రజనీకాంత్ గారికి ఎంత బాగా కొడతారో అంత డబల్ కొట్టాడు. కొంచెం లాగ్ కానీ బాగానే ఉంది. పర్లేదు. సెకండ్ హాఫ్ బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా లాగ్. సినిమా కానీ ఇక్కడ బాహుబలిలా ఉంది అంటే ఒక నెగిటివ్ రివ్యూ లాగా తీసుకుంటున్నారు జనాలు. దాన్ని కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు, కొంతమంది రాజమౌళి గారి మిత్ ని, రాజమౌళి గారి కర్స్ ని బ్రేక్ చేశారు ఖచ్చితంగా. ఆచార్యతో మిస్ అయింది అది రామ్ చరణ్ కి. కానీ ఇక్కడ సోలో మూవీ, స్టాండ్ ఎలోన్ మూవీ 6 years తర్వాత వచ్చి పెద్ద హిట్ కొట్టాడు. ఎన్టీఆర్ మాత్రం ఆ రాజమౌళి కర్స్ అనేది బ్రేక్ అయింది. విజువల్ హైస్ గురించి ఫస్ట్ ఏం చెప్తున్నారు? అలా అనిపించింది మూవీ. విజువల్ హైస్ డెఫినెట్లీ ఎస్ అన్న, డెఫినెట్లీ ఎస్. చాలా పెద్ద ప్లస్ పాయింట్ అది విజువల్ హైస్ అనేది. నేను మళ్ళీ రాజమౌళి గారి లాగా పెద్ద విఎఫ్ఎక్స్ లెవెల్స్ అని చెప్పను. కొరటాల శివ గారి డైరెక్షన్ కి, కొరటాల శివ గారి రేంజ్ మనం ఇప్పటిదాకా చూసిన దానికి ది బెస్ట్ సినిమా, ది బెస్ట్ విజువల్ డాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉందన్న. అఫ్ కోర్స్ ఒక సాంగ్ తీసేశారు, అది ఇప్పటికే మనం ఇన్స్టాలో సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఆ సాంగ్ తీసేసినా కూడా మనకి ఎన్టీఆర్ నుంచి ఆ డాన్స్ ఇచ్చే హై అయితే ఖచ్చితంగా ఉంది. ఎన్టీఆర్ గారు చిన్న చిన్న మూవ్స్ కూడా చాలా గ్రేస్ఫుల్ గా చేశారు, అలానే హెవీ మూవ్స్ కూడా ఉన్నాయి. సో డాన్స్ అనేది ఎన్టీఆర్ గారు ఎరగదీశారు. నేనైతే సైఫ్ అలీ ఖాన్ నెక్స్ట్ పార్ట్ లో ఇంకా ఉండొచ్చేమో. అదే అన్న చెప్పాను కదా, చుట్టమల్లే చుట్టేసావే సాంగ్ కోసం హీరోయిన్ పెట్టారు. ఓన్లీ సాంగ్, ఇంకా హీరోయిన్ ఇంపార్టెన్స్ ఎక్కడా లేదు. చుట్టంలో వచ్చింది, చుట్టంలో వెళ్ళిపోయింది అంతే. అవుట్ ఆఫ్ 5 నేను 4 ఇస్తాను. కెమిస్ట్రీ చాలా బాగుంది. లాస్ట్ కింద ఇంకా మస్తు కెమిస్ట్రీ. ఫైట్ సీన్స్ సైఫ్ అలీ ఖాన్ గారు, ఎన్టీఆర్ గారు అంటే యాక్చువల్ బాగా